హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో క్యాబేజ్ టొమాటో కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. క్యాబేజ్ టొమాటో కర్రీని తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కలుపుతూ వేయించండి. అవి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కనీసం ఒక 30 సెకన్ల పాటైనా కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద క్యాబేజ్ని వేయించండి. క్యాబేజ్ ఇలా 70% వరకు వేగాక 4 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ క్యాబేజ్ కర్రీ కోసం మనం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. టొమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. క్యాబేజ్ టొమాటో ఇలా మెత్తగా ఉడికాక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. క్యాబేజ్ టొమాటో కర్రీని ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.